జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ హయాంలో జరిగిన భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భావన టౌన్షిప్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు స్థలాలుగా విక్రయించిన వ్యవహారంలో అప్పటి తహసీల్దార్ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలో వెల్లడైంది. వైసీపీ హయాంలో కడప జిల్లాలో ఆ పార్టీ నేతలు సాగించిన అక్రమాలు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భావన టౌన్షిప్ వ్యవహారంతో పాటు అప్పటి సీకే దిన్నె మండలం తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డిపై సమగ్ర నివేదికలను కలెక్టర్ ప్రభుత్వానికి అందజేశారు. జిల్లాలో కీలక నేత బినామీగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలు విక్రయించారు. సీకే దిన్నె మండలం ఊటుకూరు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 692/1A, 692/1B, 692/2, 718/1, 718/2, 719/1, 719/2, 719/3, 720/1, 720/2లోని భూములు కడప నగరానికి సమీపంలో కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారి పక్కనే ఉన్నాయి. నగరానికి అనుబంధంగా ఉన్న భూముల విలువ అమాంతం పెరగడంతో వైసీపీ నేతల కన్ను పడింది. వీటిలో ఇళ్ల స్థలాలను అమ్ముకుని బాగా సొమ్ము చేసుకున్నారు. వైసీపీ నేతల భూదందాకు వ్యతిరేకంగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చొరవతో టీడీపీ సహా వివిధ ప్రజా సంఘాలు 2023లో 6 నెలల పాటు పోరాటం చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ భూదందాపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్రమాలపై విచారణ చేయించి ఆయా సర్వే నెంబర్లలోని 18.5 ఎకరాల భూములు ప్రభుత్వానివిగా తేల్చారు. వైసీపీ హయాంలో పనిచేసిన సీకే దిన్నె తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి అధికార పార్టీతో అంటకాగుతూ నకిలీ పత్రాలపై ప్రభుత్వ భూములకు హక్కులు కల్పించేలా కుతంత్రం నడిపినట్లు విచారణలో తేలింది. అప్పట్లో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన హరికిరణ్ ఈ అక్రమాలన్నింటినీ సక్రమం చేసినట్లు తేల్చారు. ఈ లేఅవుట్ లోని భూముల్ని సెంటు 13 లక్షల రూపాయల వరకు విక్రయించినట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు 18.5 ఎకరాల భూముల విలువ 200 కోట్లకు పైగానే ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో సీకే దిన్నె తహసీల్దార్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో నెల్లూరు సర్వజన ఆసుపత్రి ఏవోగా పనిచేస్తున్నారు. ఆయన తహసీల్దార్ హోదాలో మండలంలోని సుమారు 400 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి సహకరించారంటూ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. భావన టౌన్షిప్ కు నిరభ్యంతర పత్రం జారీలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మండలంలోని అనేక ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి సహకారంతోనే అక్రమాలు జరిగాయని, అప్పటి కలెక్టర్ కూడా తహసీల్దార్ నివేదికను ఆధారంగా చేసుకుని అనుమతులిచ్చారని వెల్లడించారు. అక్రమాల నేపథ్యంలో తహసీల్దార్ సస్పెండ్ కాగా ఆయన ద్వారా లబ్ధి పొందిన వైసీపీ నేతలు కలగజేసుకుని సస్పెన్షన్ ఎత్తివేయించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టాభూమిగా మార్చడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు.